తాగుబోతూ అవితో మాట్లాడడమా? ఇప్పుడొస్తుంది అసలు మజా. చంద్రికక్క, అది తలుపు తెరిచింది కదా, అందుకే నాకు కొన్ని మాటలు వినిపించాయి. బావగారు, నేను చంద్రికక్క చెప్పిన దానికి పూర్తిగా ఒప్పుకుంటున్నాను. పెళ్లి లాంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగానే తీసుకోవాలి. దానికి తోడు మన అవి అసలే చాలా అమాయకుడు. పాపం సరిగ్గా నడవను కూడా నడవలేడు. ఇదిగో ఇప్పుడే గార్డెన్లో తాగి పడిపోయాడు. మరిప్పుడు గది వరకు వెళ్ళటానికి అన్నయ్య తోడు అవసరం పడుతుందంటే మరి పెళ్లి పేరెంటాల నిర్ణయం చంద్రికక్క తీసుకోవడమే మంచిది. ఎంతైనా ఇది తన జీవితానికి సంబంధించిన విషయం కదా. కొంచెం ఆలోచించండి. చంద్రిక, అవి మళ్ళీ పద. వద్దండి, మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఆవిడ ఫేవరెట్ అన్నయ్యా. నువ్వు ఆవిడ వారసుడివి. ఆవిడ పేరు పని రెండు చూసుకుంటావు. కానీ నాకు కేవలం ఆర్డర్స్ ఇస్తారంతే. అవి అది చేయి, అవి ఇది చేయి. నేనంత చెడ్డవన్నా ఏంటి? యు నో వాట్ అన్నయ్య, ఐ హేట్ హర్. ఐ హేట్ చంద్రిక మ్యామ్. అవి స్టాప్ ఇట్. నీ అదృష్టం బాగుంది, అందుకే నువ్వు చంద్రికాదేవి చౌదరి ఇంట్లో పుట్టావు. నీ పిచ్చి పనులకి నిన్ను ఎప్పుడో ఇంట్లో నుంచి గెంటేసి ఉండేవారు. కానీ నువ్వెన్నిసార్లు తప్పు చేసినా అమ్మ అన్నిసార్లు నీకు అండగా నిలబడ్డారు. నువ్వు ఆవిడ కోసం ఏం చేసావని ఒకే ఒక్క రీజన్ చెప్పు. ఆవిడ నిన్ను చూసి గర్వపడ్డానికి. నీ షూలేస్ కట్టుకోవడమే రాదు నీకు, కానీ పెళ్లి డెసిషన్ తీసుకుంటావా? అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా అదే కరెక్ట్. అండ్ నేను తన డెసిషన్ని 100% అగ్రీ చేస్తున్నాను. అండ్ నేను తన డెసిషన్కి అగెనెస్ట్గా వెళ్ళను, ఇంకెవరిని వెళ్ళనివ్వను కూడా. నీ లైఫ్ నవ్వుతూ సరదాగా ఉండటం కంటే నాకు ఇంకేం వద్దు. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవి. నువ్వు మాతో సంతోషంగా ఉండకపోతే ఈ సంతోషాలు ఎప్పటికీ వెల్తిగానే ఉంటాయి. అండ్ ఐఎమ్ సారీ, నేను మొదటిసారి నీ మీద చేయి చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. I hate her. I hate Chandrika ma'am. నీ అదృష్టం బాగుంది, అందుకే నువ్వు చంద్రికాదేవి చౌదరి ఇంట్లో పుట్టావు. అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్టే. అమ్మ డెసిషన్కి అగెనెస్ట్గా నేను ఎప్పుడు వెళ్ళను, ఎవరిని వెళ్ళనివ్వను కూడా. మేము చాలా అదృష్టవంతుల దేవా. మాకు నువ్వు పుట్టావు. నువ్వు నాకు గౌరవాన్ని పెంచావు, అలాగే గర్వాన్ని కూడా ఇచ్చావు. నీకు నా దిష్టే తగులుతుందేమో. దేవ్ సార్ వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్పారు, ఆయన పెద్దమ్మ గారితో నా ఉద్యోగం గురించి మళ్ళీ మాట్లాడతానన్నారు. అవునా అక్క, నీ మొదటి జీతంతో నాకేం కొనిస్తావు? ఒక స్కూల్ బ్యాగ్, ఇంకా బోల్డ్ అన్ని పుస్తకాలు, కాపీలు. అసలు ఇదేం గిఫ్ట్? ఇది శిక్షలా ఉంటుంది. అవే కొనిస్తాను. రఘు, అమ్మ కల ఒక్కటే, నువ్వు బాగా చదువుకోవాలి, గొప్ప మనిషి అవ్వాలి. అది సరే అక్క, నీకు అనిపించట్లేదా నీ మొదటి జీతంలో నువ్వు నీకోసం చెవి జుంకాలు తీసుకుంటే బాగుంటుందని?
నువ్వు ఒకడివి మళ్ళీ జుంకా గురించి గుర్తు చేస్తున్నావు. మరి లేకపోతే అక్క నా చదువు గురించి ఎందుకు గుర్తు చేసింది? చదువుని మించిన కానుక ఇంకేది ఉండదు రఘు. అవును రఘు, నువ్వు బాగా చదువుకోవాలి, బాగా కష్టపడాలి. అప్పుడే నువ్వు దేవసార్ లాగా పెద్ద మనిషి అవుతావు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతావు. నీకు అమ్మ కళ నెరవేర్చాలని లేదా ఏంటి? నేను దేవాంశ్ సార్ లాగా అవ్వగలనా? ఖచ్చితంగా అవ్వగలవు, కానీ దానికోసం నువ్వు కష్టపడి చదువుకోవాలి. అలా అయితే సరే, నేను ఖచ్చితంగా చదువుకుంటాను, బాగా కష్టపడతాను, పైగా నిన్ను పెద్ద పెద్ద కార్లలో తిప్పుతాను కూడా. సరే అక్క, నేను దేవాంశ్ సార్ లాగా పెద్ద మనిషిని అయిపోతాను కదా, అప్పుడు నాకు కూడా డబ్బులు వస్తాయా? తప్పకుండా వస్తాయి. ఎంత ఎక్కువ డబ్బులు వస్తాయంటే నువ్వు ఏమైనా కొనుక్కోవచ్చు, అర్థమైందా? సరే ముందు చెప్పు, నువ్వు నా కోసం ఏమేమి కొని పెడతావు? నేను నీకు అమ్మ జుంకాల్ని మళ్ళీ తిరిగి తెస్తాను. అది అమ్మ చివరి జ్ఞాపకం. దుర్గా భవాని దయ వల్ల అది ఎవరి దగ్గరున్నా వాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఉంచితే బాగుండు. చాలా బాగుంది. ఈ రోజు నుంచి మన వంటగదిలో వసుదే వంట చేయాలి. మీకు నిజంగా వంటలు నచ్చాయా పెద్దమ్మ గారు? కేసరిలో తీపి ఏం తక్కువ అవ్వలేదు కదా? మరి పులిహోరలో పులుపు ఇంకా కోవా అది నచ్చిందా మీకు? అన్నీ బానే ఉన్నాయి కదా పెద్దమ్మ గారు? అక్క! పెద్దమ్మ గారు